ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుకుందామా ఫ్రెండ్స్? దేనికోసం అంటే విశ్వాసం లేని వాడితో వ్యాపారం, అంటే నమ్మకం లేని వాడితో వ్యాపారం, సమయం లేని వాడితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థమేనండి. అది పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసం అంటే ఒక నమ్మకం లేని వాడితో ఎంత వ్యాపారం. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక 10 రూపాయలు లాభం కోసమే ఒక 100 రూపాయలు ఖర్చు చేస్తారండి. అందులో ఎవరిపైన అయితే నమ్మకం ఉంచినోడు బయటికి వెళ్తూ నువ్వు ఈరోజు ఈ వ్యాపారం చూసుకోరా 10 రూపాయలు వస్తాయంటే వాడికి 100కి 2 రూపాయలే వచ్చిందని చెప్తాడు. వాడిని ఎంత నమ్మించి ఏం చేసినా, ఎంత నమ్మినా కూడా వాడు ఆ 2 రూపాయలే చూపిస్తాడు కానీ 10 రూపాయలు చూపించాడు కదండి. మరి ఆ విశ్వాసం లేని వాడితో వ్యాపారం ఎందుకు చేయాలి? కలిసి వ్యాపారం ఎప్పుడు చేయకూడదండి. ఇంకా స్నేహం విషయంకి వస్తే అండి, ఇప్పుడు స్నేహం అన్న తర్వాత కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి, ఇష్టాలు మాట్లాడుకోవాలి, ఏదైనా ఒక సంభాషించుకునే సమయం అంటూ ఉండాలి. అదేది లేకుండా ఇంకొకరు ఫోన్ చేస్తే అరే నేను ఎక్కడో పని మీద ఉన్నాను రా, బయటకు వచ్చాను అంటాడు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నాను రా అంటాడు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను ఇంట్లో ఉన్నాను రా, మాట్లాడడానికి వీలు పడదు అంటాడు. ఇంకోసారి నేను షాపింగ్కి వెళ్ళానే, నాకు ఇవాళ కుదరదు, తర్వాత ఫోన్ చేస్తే. ఇలాంటి వాళ్ళతో స్నేహం ఎందుకండి? అలాంటి స్నేహాన్ని వదులుకోవడమే మంచిది. వ్యర్థమే కదా. మరి నువ్వు మాట్లాడడానికి సమయం లేని స్నేహము, కష్టసుఖాలు పంచుకోలేని స్నేహము ఎందుకు? వృధాయే కదండి మరి. అందుకే పెద్దలు ఊరికే అనలేదండి, నమ్మకం లేని వాడితో అంటే విశ్వాసం లేని వాడితో వ్యాపారము, సమయం లేని వాడితో స్నేహం చేసిన వ్యర్థమే అని. మీరు ఈ మాటపై మీ కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? అందరికీ బాయ్ అండి.